శుక్రవారం నాడు చర్చకు రమ్మని చెప్పి పిలిపించారు. అయినా నో రెస్పాన్స్, స్టేట్మెంట్ తప్ప వాళ్ళు మాట్లాడలేదు. నన్ను ఒకటే కోరుతున్నాను, పల్లా శ్రీనివాసరావు, నీకు నేను ఎవరినైనా 3 సార్లు అవకాశం ఇస్తాను. సండే అయిపోయింది, నేడు అయిపోయింది, శనివారం కానీ నేనే చెప్తాను. టైం 11 o'clock దస్పాల హోటల్లో నేను వెయిట్ చేస్తాను. రాని సమయం వాళ్ళు రాకపోతే నీ భాగత్వం ఇంకా నెక్స్ట్ పడుతుంది మనం చేస్తున్నాను. ఈరోజు సౌత్లో కూడా నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడైతే సుధాకర్ మీరు ఆ రకంగా మాట్లాడారో మనమంతా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అన్న మీవెంట్ నడుస్తున్నారు. నేను అన్నాను, నా వెంట కాదు, తెలుగుదేశం పార్టీకి లాయల్టీ ఉన్నది. ఈ పార్టీ మనందరిది, అంతేకాని ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు లేదు. మనందరూ పార్టీకి మోస్తాం. అందువల్ల దయచేసి తప్పు చేస్తే మీ ప్రాంతంలో ఏ నాయకుడైనా ఐ డోంట్ కేర్, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆధారంతో నాకు ఇస్తే ఎవరైనా సరే నేను బజారు పెడతానని చెప్పి మరొకసారి ప్రజలు మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను కోవట్ కాదని వైసీపీ కోవట్ కాదని చంద్రబాబు గారు చెప్పే వరకు రామ్ తెలుగుదేశం పార్టీ అభిమాని, ముఖ్యంగా నా అభిమానిని చంద్రబాబు చెప్పే వరకు ఈ దండయాత్ర అమలు చేస్తాను. అందువల్ల నేను ఎవరికి భయపడను. నన్ను భయపడడానికి చూస్తే వేటాడేస్తాను. ఒకటే చెప్తాను, ఇక తెలుగు సిద్ధాంతం ఒకటే, తప్పు చేస్తే కాలు తీసే, అబద్ధం ఆడితే నాలుగు కోసే, నో పోలీస్, క్రైమ్ రేట్ తగ్గిస్తాను, ఒక బొబ్బులుగా మారుతాను. ఈవేళ ప్రజలు పీడిస్తుంటే ఇంకా చూడదలుచుకోలేదు. ఈవేళ నా రాష్ట్రాన్ని కాపాడటం కోసం గతంలోనే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే దండయాత్ర చేశా. పులిని వెళ్ళాను, కడప వెళ్ళాను. అందువల్ల ఈ రోజు నన్ను పల్లా టచ్ చేశాను. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలో కోవట్లు అందరూ ఏర్పడేస్తారు, ఎవరిని ఉపేక్షించలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి కలంకం తేకుండా తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారం ఉండేలాగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. జై హింద్.